ఒక విషయం కులం విషయం ఎందుకు మేడం మీరు సభ్య సమాజానికి ఏం చెప్తారు మేడం ఎవరు వాళ్ళు అవసరమా ఎన్ని లీటర్ రాపించుకుంటారు మేడం మీరు ఫుడ్ పెట్టకుంటే లీటర్ అంటున్నారు టీచర్ లేరంటే లీటర్ అంటున్నారు క్లాస్ కాదు మేడం క్లాస్ లేకుంటే లీటర్ ప్రతిదానికి లీటర్ రాసిస్తారా మిమ్మల్ని మీరు కాబట్టి మిమ్మల్ని చెప్తున్నారు మీరు పరిష్కరించండి అన్ని రాసియ్యారు వాళ్ళు మీకు చెప్తున్నారు కదా మేడం ఇప్పుడు అందరు ముక్కలు చెప్తున్నారు అది సోల్వ్ చేయండి జీసీడీఓకి మాట చెప్పినాం జీసీడీఓ మేడం వచ్చిరన్నారు కదా లాస్ట్ ఎంత వాళ్ళు చెప్తే ఒకసారి వచ్చిందని చెప్పినా నేను ఒకసారి వచ్చిన మీ పేరు తెలియదని చెప్పిన ఒకసారి వచ్చింది మేడం 10th అక్క వాళ్ళు ఇట్లా సాంబార్ బాగాలేదంటే వాళ్ళు వెళ్ళిపోయినాక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తిట్టిరు ఏం బాలే మీకు సాంబార్ ఎందుకు బాలే స్టడీ ఎందుకు బాలే అందరు టీచర్స్ బెంచులు కొట్టుకుంటా మాట్లాడారు మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క టీచర్ అప్పుడు క్లాస్ లో లీవ్ ఉన్న టీచర్ నైట్ డ్యూటీ చేసిన టీచర్ మార్నింగ్ వెళ్ళిపోకుండా 3:30కి పోయింది మేడం వస్తుందని కాదు మేడం టీచర్ కరెక్ట్ చేస్తలేరు పిల్లల దగ్గర స్మెల్ వస్తుందని మీ టీచర్లే చెప్తున్నారంట వాళ్ళు మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే వాటర్ వస్తే వాళ్ళు రోజు స్నానం చేసుకుని నీట్గా వస్తారు కదా మీరే మెయింటెనెన్స్ చేయలేకనే వాళ్ళు వస్తారు కదా మీరు ఎందుకు చెప్పాలి దూషించడం ఎందుకు చెప్పండి భయపడదు చెప్పండి అంతా మీరు రెడ్డిస్ గిడ్డిస్ అని అనుకోవచ్చు మా దగ్గర స్నానాలు చేయట్లేరా డ్రెస్సులు తిక్కున వేసుకోవట్లేరా అంటే మొన్న యూనిఫామ్స్ ఇస్తే వాటికి కుట్లు వేసుకోవాలంటే లోపల మిషన్ ఉంది దానికి బాటిల్ అవన్నీ ఎవరు ఇవ్వాలి మేడం ఏం లేవు మేము తెచ్చుకోవాలంటే ఇంటి దగ్గర పైసలు మేము 2 రూపీస్ కలెక్ట్ చేసుకొని మేము కుట్టుకోవాలంట మీరు ఎస్సీ వాళ్ళు మీరు ఎస్టీ వాళ్ళు కాబట్టి మీ దగ్గర వస్తుందని ఆ మాట కూడా మాట్లాడిందంట అట్లా మాట్లాడొచ్చా మేడం క్యాస్ట్ గురించి బయాలజీ టీచర్ అన్నది స్మెల్ వస్తుందని బయాలజీ టీచర్ అన్నది ఫ్రూట్స్ బాగాలేవంటే ఏం కాదు తినండి అని ఫిజిక్స్ టీచర్ అంటుంది పొమోగ్రానైట్స్ లో మొత్తం వైట్ గానే ఉంది ఫ్రూట్ అయితే మేడం టీచర్ ఫ్రూట్ బాగాలేదు ఎవరు తినలే అందరు పడేసిరు అంటే ఏం కాదమ్మా వైట్ కలర్ ఉంది కదా మంచిది ప్రోటీన్ హెల్త్కి బాగుంటుంది హెల్తీగా ఉంటుంది అంటే చూడండి టీచర్ అందరు పడేసారు అంటే ఏమున్నాయి 2-3 ఉన్నట బకెట్ మొత్తం నిండిపోయింది డస్ట్బిన్ ఫిజిక్స్ టీచర్ ఆమె స్టడీ చెప్తే మొత్తం తెలుగులో చెప్తుంది ఒక పారాగ్రాఫ్ చదవదు ఒకటి ఏం చదవదు చదివినా దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి మేము ఆమె స్టడీని ఏమనలేము తెలుగు ఫస్ట్ నుంచి తెలుగు ఉంది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని కూడా చెప్పచ్చు కానీ కరెక్ట్ చదవాలి కదా చదవదు ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ 10th పేపర్లు ఎత్తుకోవాలి మేము అమ్మ చెప్పేది ఆమె మెత్తుకోవడానికి మాకు 7 పీరియడ్ అయిపోతుంది ఏమనంటే మాకు పీరియడ్ లంచ్లో వస్తుంది మాకు లంచ్లో వస్తుంది అంటే మేమేం సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది మేడం సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది వచ్చి కూర్చుంటుంది ఆమె చుట్టూ కూర్చుంటాము మేము కూడా కానీ మా రీడింగ్ ఆమె చేయకుండా మాతోటే డైరెక్ట్ చెప్పిస్తే మాకు హార్డ్ వర్క్ సోషల్ టీచర్ మీరే చేయాలి కదా తల్లి మేడం ఫస్ట్ మేడం మరి మాకు రాని వర్డ్స్ ఏం చేయాలి ఆమెకే స్పష్టంగా పలకడానికి రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి మరి నాకు రాని వర్డ్స్ మేము ఎట్లా ఈ విధంగా ఉంది బయాలజీ ఫిజిక్స్ సోషల్ మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం కానీ మేము ప్రాబ్లం లేదంటాం దానికి సొల్యూషన్ ఏందో అడగరా మేడం వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి మీరు అడుగుతారు మేడం మేము చెప్పాము భయపడతాము టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్ మీరు ఓకే అంటారు చేస్తామంటారు కానీ లోపలికి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టార్చర్ పెడతారు మీకు తెలియదు అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం మేము ఎట్లిస్తాం మేడం సరే ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడ్డారు ఇప్పుడు రోడ్ మీద పోయారు ఇప్పుడు భయపెట్టారా మీ టీచర్లు ఎన్నోసార్లు చేసారు ఇట్లా మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం అంత ఈజీగా పోరు టీచర్లు అంత ఈజీగా రాలేదు కూడా ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రు ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి చక్కగా చూసుకోవాలి అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది వాళ్ళెంత చదువు చెప్తున్నారు వాళ్ళు చదివే చెప్పే చదువు ఉంటుంది మేడం వాళ్ళు చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లుండదు మరీ మనసు మంచిగా ఉంటుంది వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము వాళ్ళు ఎట్లా చెప్తారు ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసిందంటే 10th పేపర్ నేను ప్రతి కేజీబీవీలో ఫస్ట్ పోయినంటే బేస్ లైన్ టెస్ట్ సిపిటి ఎగ్జామ్స్ తెప్పించుకుంటా ఎవరైతే సిపిటి ఎగ్జామ్స్ కాలేదా ఉంటాయి మా ఎగ్జామ్స్
3 days తర్వాతకు ఈ దాన్ని మేము అడుగుదామని అనుకున్నాం కానీ ఎస్ఓ మేడం భయపెట్టి ఎస్ఓ మేడం అడగలేక భయం అయ్యే ఊకున్నాం. అమ్మ ఎస్ఓ మేడం అంటే భయం అంటారు, మరి భయం లేకుండా బయటకు పోయారు కదా. ఇన్ని రోజులు మీరు భయపడతారని నేను అనుకోనమ్మా. మీ మాటలు మీ మేడం మీరు ఎవరైనా టీచర్స్ వాళ్ళు సపోర్ట్ చేసిరా అని అంటారు. ఏ టీచర్ మీకు తెలుసా? టీచర్ అసలు వాళ్ళు చెప్పారు తల్లి, నేనన్నమాట కాదు. అసలు టీచర్స్ వాళ్ళు ఒక్కటి సపోర్ట్ చేయాలి. టీచర్ మాకు న్యాయం కావాలని మేము అనుకున్నాం. ఏ టీచర్ వాళ్ళు సపోర్ట్ సార్ అంటే నాకు ఒక డౌట్. ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు ఇస్తున్నాం? మాకు ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తారు? అందులోకి వెళ్ళి పట్టుకొచ్చినాం అమ్మ. ఇప్పుడు అమ్మ ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నారు, రోజు ఇవ్వాలి ఫిల్టర్ నీళ్ళు. అమ్మ ఆమె ఎందుకు ఇస్తారు? మీరు తాగడానికి రాదా? 2 డబ్బాలు తీసుకుంటారు మేడం. ఒక నిమిషం చెప్పాలా, మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాదు మేడం బడ్జెట్? ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు తిండి ఎవరు పెట్టాలా? ఏడు నుంచి వస్తాయి పైసలు? వస్తాయమ్మా వస్తాయి. కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ మారినాక కొంచెం అటు ఇటు అవుతుంది, వస్తున్నాయి. కొంచెం అటు ఇటు అయినప్పుడు పిల్లలు సఫర్ కావద్దని కష్టపడుతున్నారు. చెప్తే మనం చేస్తారా వాళ్ళ బడ్జెట్ విషయం? బడ్జెట్ విషయం మీ పైన అధికారులు చెప్పుకొని మీరు కదా. మీరు పిల్లలకు బడ్జెట్ విషయం చెప్పండి. వాళ్ళు టైం క్లాస్ చేంజ్ కావడం వల్ల బడ్జెట్ రాలేదా? అట్లా కాదండి, సీఎం ఉన్నారు కదా, దీనికి సీఎం ఉన్నారు, కమిటీ ఉంది, ఒక కమిషనర్ ఉన్నారు. వీళ్ళకి మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటండి? అవునండి, ఎందుకు పెట్టాలి అక్కడ బిల్ పెట్టాలా? మీ ఇంట్లో నుంచి అయితే పెట్టారు కదా, అన్ని పెట్టినాం. రాకుంటే తీసేయండి, చెప్తారండి, పంపించేయండి. ఉత్తుగా కొడతారు. మరి ఏం చెప్తారు? మళ్ళీ అడుగుతా మళ్ళీ మమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ వేసినావా అని మళ్ళీ తిడతారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ 3 years నుంచి, నేను వచ్చి 3 years అవుతుంది హాస్టల్కి. 3 years నుంచి నేను ఫేస్ చేస్తున్నాను ఇది ప్రాబ్లం. చెప్తే మళ్ళీ రిటర్న్ మాకేనా అని మళ్ళీ మమ్మల్ని అంటారు. చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి, నైట్ అంతా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి, బుక్కులు ముందర పెట్టుకొని. అర్థం కాకుండా తిండి ఆ ఫుడ్ నచ్చక కడుపు మార్చుకొని వాటర్ తాగి వండుకున్న రోజులు కూడా ఉన్నాయి. మాకు లెటర్ రాసినాం, ఫుడ్ బాగాలే అని లెటర్ రాస్తే ఏమో ఉంటుంది, లెటర్ టేబుల్ పైన ఉంటుంది, కొంచెం తర్వాత ఏమో ఉంటుంది. ఏం యాక్షన్ తీసుకుంటారు? అడగాలి మమ్మల్ని క్లాస్ లో వచ్చిరా అడగండి. ఏం ప్రాబ్లం ఉందా అమ్మా అని మీరు ఒక్కసారి అడిగిరా సార్? ఒక్కసారి అడిగిరా? మీరు ఎన్నోసార్లు వచ్చారు, మేము కూడా చూసినాం. తిరుగుతారు, మేము తింటుంటే వచ్చి తిరుగుతారు. ఒక్కసారి ఒక్క ప్రాబ్లం ఉందా అని ఒక్కసారి అడిగిరా సార్? ప్రాబ్లమ్స్ చెప్తాం, క్లియర్ చేస్తారని మీరు మాకేంది చెప్పండి సార్. మాకు ఇప్పుడే మాకు న్యాయం జరిగిందాక మేము లేవాం సార్. మాకు ఫుడ్ బాగుండదు అసలు. టీచర్స్ వాళ్ళ వద్దు, మాకు టీచర్స్ వాళ్ళ వద్దు, ఎస్ఓ మేడం కానీ వద్దు, ఎవరొద్దు, ఎవరొద్దు, అందరొద్దు, అందరొద్దు. మీరు వద్దు సార్. ఒక 5 లీటర్స్ అయినా సైడ్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఛాయ్ తాగుతారు. టీచర్స్ వాళ్ళు టైంకి అస్సలు రారు. ప్రేయర్ బెల్ లోపు ప్రతి ఒక్క మేడంతో సహా ఉండాలి కదా మేడం, కానీ అస్సలు ఉండరు. 12 గంటలకు వస్తారు. 12 గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకముందుకే పోతారు. వస్తుంది 12 గంటలకి ఇంకా లెసన్ కూడా చెప్పడానికి రారు. స్టాఫ్ రూమ్లోనే కూర్చొని తిని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి 3 అయిందంటే చెప్తారు. 4:30 దాకా కూడా అస్సలు ఉండరు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారని మమ్మల్ని చెప్తారు. బయాలజీ మేడం ఏమో క్యాస్ట్ గురించి మాట్లాడతారు. మీరు లంబడోళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళని
స్మెల్ వస్తుంది వాటర్ చేయరా అని అంటది. స్నానం చేయరా అంటే మేము ఒకటే డ్రెస్ ఒక డ్రెస్ కూడా వారంలో ఒకసారి ఉప్పుతాం. దానికి స్టిచ్ చేసుకోవడానికి